అందరికీ నమస్కారం అండి. తెలుగు కథల వేదికకు స్వాగతం. ఈరోజు సుమ కైకాల గారు రచించిన నాణానికి మరో పక్క అనే చక్కటి కథను విందామండి. నితిన్, తొందరగా తీసుకెళ్ళండి, రైలు మిస్ అవుతుందేమో. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఎందుకు కారును నత్తనడకలాగా నడుపుతున్నారు? ఇలా అయితే నాకు రైలు అందదు, కంగారుగా అన్నది సాధన. సాధన, నేను మాత్రమే నిదానంగా వెళ్తున్నానా? అలా చూడు, మన కారు ముందు వెనక కూడా చూడు, ఎన్ని వాహనాలు ఆగిపోయాయో. ముందు ఏదో అడ్డుగా ఉన్నట్లుంది అన్నాడు నితిన్. కాసేపటి తర్వాత కారు కొంచెం పక్క నుండి వెళ్ళి కాస్త ముందుకు వెళ్ళి మళ్ళీ ఆగింది. సాధన, అదుగో అక్కడ యాక్సిడెంట్ అయ్యింది. ఎవరో ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. అందుకే ట్రాఫిక్ జామ్ అయింది. పదే పదే హారన్ కొట్టినా ఏ వాహనాన్ని ముందుకు దాటనివ్వలేదు. అంబులెన్స్ కోసం అందర్నీ ఆపేశారు అన్నాడు నితిన్. ఆ మాట విన్న వెంటనే సాధన అసహనం అంతా ఎగిరిపోయింది. అయ్యో, అనవసరంగా ఎంత కోపం తెచ్చుకున్నానో స్వగతంలో అంది సాధన. సాధన, మన చుట్టూ ఉన్న వాటిపై మన స్వంత అవగాహనల ఆధారంగా మనం సృష్టించుకున్న దృష్టికోణం వల్ల ఒక రకమైన గందరగోళంలో ఉంటాం. అందుకే ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. మనసుతో చూసి దృష్టికోణాన్ని మనసుతోనే విశ్లేషించి సరైన నిర్ణయం తీసుకోవాలి నిదానంగా అన్నాడు నితిన్. అవకాశం దొరికితే చాలు ఏదో పాఠం చెప్పాలని చూస్తారు. నేను ఏమీ వినాలని అనుకోవడం లేదు, చిరుబురులాడింది సాధన. నీకు కోపం వచ్చిందని నాకు తెలుసు. అది నిన్న అమ్మతో క్రెచ్ గురించి చెప్పినప్పటి నుండి ఆవేశపడుతున్నావు. నేను అమ్మ గురించి ఆలోచించి అన్నాను. దాన్ని నువ్వు అపార్థం చేసుకుని అర్ధాంతరంగా పుట్టింటికి బయలుదేరావు. నేను ఒక మాట చెప్తాను, వింటావా అన్నాడు నితిన్. మీరు ఎలాంటి ఉద్దేశంతో అన్నారో తెలియనంత పిచ్చిదాన్ని కాదు. ఇక నాకు పిల్లలు పుట్టరని మీరిద్దరూ నిర్ణయించుకున్నారా? కోపంగా అన్నది సాధన. అయ్యో, నువ్వు అర్థం చేసుకున్న విధానం తప్పు. మనకు పిల్లలు పుట్టరని ఎవరన్నారు? దానికి క్రెచ్ పెట్టడానికి సంబంధం ఉందా? ఎప్పుడూ ఆశ ఉత్సాహంతో కూడిన సానుకూల ఆలోచన ఉండాలి. అలాంటి దృక్పథంతో ఉంటే వైరాగ్యపు ఎడారి కూడా పచ్చని అడవిలా ఉల్లాసంగా మారుతుంది. అమ్మ సంతోషంగా ఉండాలని ఆ ఆలోచన చేశాను. అది నువ్వు వేరే కోణం నుండి చూస్తున్నావు. స్టేషన్ వచ్చింది, దిగు అన్నాడు నితిన్. అదృష్టవశాత్తు సికింద్రాబాద్ నుండి నర్సాపూర్ వెళ్లే రైలు పట్టాల మీద బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. మీరు రైలు ఎక్కవద్దు, రైలు కదిలే సమయం అయింది. అతని మాట కోసం ఎదురు చూడకుండా సాధన ఎక్కవలసిన కోచ్ నంబర్ చూసుకుని ఎక్కింది. బర్త్ నంబర్ 14 దగ్గరకు వచ్చి ఆగింది. ఆమె బెర్త్ మీద ఇద్దరు పిల్లలు కూర్చుని ఉన్నారు. ఆ బెర్త్ నీదేనా? ఒకసారి చెక్ చేసుకో, కిటికీ దగ్గర నిలబడి అన్నాడు నితిన్. సాధన ఒకసారి మళ్ళీ సీట్ నంబరు పొరపడ్డానేమోనని ఫోన్లో చూసుకుంది. సరిగ్గానే ఉంది, 14 నంబర్, నాదే అంటూ ఎదురు బెర్త్ వైపు చూసింది. కళ్ళు మూసుకుని రెండు చేతులతో నుదురు పట్టుకుని సుమారు 50 ఏళ్ల యువత కూర్చుని ఉంది. తనతో తెచ్చిన సూట్ కేసు సీట్ కింద పెట్టి ఆవిడ కళ్ళు తెరవాలని చప్పట్లు కొట్టింది సాధన. ఆమె కళ్ళు తెరిచి చూసింది. ఈ బెర్త్ నాది అంటూ ఫోన్లో టికెట్ చూపించింది సాధన. సరేనమ్మా, నేను కూర్చున్న బెర్త్ అప్పర్ బెర్త్ కూడా మాదే. ఈ పిల్లలు నా మనవడు మనవరాలు. నువ్వు పడుకునే సమయంలో బెర్త్ వాల్చేదాకా పిల్లలు అటు ఇటు ఆడుకుంటారు. నువ్వు డిన్నర్ చేసే వరకు పిల్లలను కూర్చోనివ్వమ్మా అందావిడ. సాధన, పిల్లలే కదా, కూర్చోనివ్వు. మరో మాట విను, నీకు పుట్టింట్లో ఉండాలనిపించినన్ని రోజులు హాయిగా ఉండిరా. బండి కదులుతోంది, దిగాక ఫోన్ చేయి అని కూల్గా అన్నాడు నితిన్. తన కోపాన్ని అర్థం చేసుకొని అతని మాటలకు చిరాకు వచ్చింది సాధనకు. సమాధానం చెప్పకుండా తల తిప్పుకుంది. కిటికీ దగ్గర కూర్చున్న పిల్లలను పక్కకు జరగమని తను కూర్చుంది. చుక్చుక్మంటూ రైలు అక్కడి నుండి కదిలిపోయింది. ఆంటీ, కొంచెం జరగండి, నేను కిటికీ దగ్గర కూర్చుంటాను అన్న మాటలు వినిపించి తల తిప్పి చూసింది సాధన. 5 సంవత్సరాల పాప నిలబడి ఉంది.
జుట్టు సరిగ్గా దువ్వి లేదు. గౌను కూడా కొంచెం నలిగిపోయి ఉంది. నుదుటి మీద ఉండాల్సిన చోటులో బొట్టు లేదు. కాస్త వంకరగా పక్కకు జరిగి ఉంది. ఆ పాప పక్కనే కాస్త చిన్నగా ఉన్న అబ్బాయి నిలబడున్నాడు. ఆ అబ్బాయి బట్టలు కూడా నలిగిపోయి ఉన్నాయి. జుట్టు దువ్వకుండా వదిలేయడంతో నుదుటి మీద కళ్ళను కప్పుతూ ఉంది. సాధనకు వాళ్ళను చూస్తే పలకరించాలనిపించలేదు. ఆంటీ, మీరిటు జరగండి, నేను అక్కడ కూర్చుంటాను మళ్ళీ అన్నది పాప. ఊహు, నువ్వు కాదు, నేను కూర్చుంటాను అన్నాడు బాబు. ఆంటీని ముందు అడిగింది నేను కూర్చుంటాను ఒక తోపు తోసింది పాప. బాబు వచ్చి సాధన మీద పడ్డాడు. వెంటనే సాధన ఆ అబ్బాయిని పైకి నెట్టేసింది. బాబు పడిపోబోయాడు. ఎదురు సీటు మీద ఉన్న వాళ్ళ అమ్మమ్మ పడకుండా పట్టుకుంది. అమ్మమ్మ, అక్క నన్ను తోసేసింది ఏడుస్తూ అన్నాడు బాబు. అమ్మమ్మ, కిటికీ దగ్గర సీట్లో నేను కూర్చుంటానంటే వినడం లేదు, నేను కూర్చుంటానంటున్నాడు అన్నది పాప. అల్లరి చేయకుండా ఆడుకోండి మెల్లగా అందావిడ. మీరు లేవండి ఆంటీ, వదలకుండా అంది పాప. సాధనకి అసలే చిరాకుగా ఉంది. ఆ పాప సీటు అడగడం ఇంకా విసుగు కలిగించింది. సమాధానం ఇవ్వకుండా కిటికీలో నుండి బయటకు చూస్తోంది. రైల్వే స్టేషన్కి దగ్గరలో ఉన్న హోటల్లో టిఫిన్ తీసుకోవాలనుకుంటే దారిలో ఆ కారు వల్ల ఆలస్యమైంది. ఇప్పుడు టిఫిన్ రైల్వే క్యాంటీన్లో ఆర్డర్ చేయాలి అనుకుంది సాధన. ఇద్దరు పిల్లలు అటు ఇటు పరిగెడుతున్నారు. ఒకరితో ఒకరు పోట్లాడుకుంటున్నారు. ఒక్కోసారి సీట్ల పైన ఎక్కి గెంతుతున్నారు. అసలు ఆవిడ మాత్రం వాళ్ళను పట్టించుకోవడం లేదు. ఫోన్లో ఏదో చూసుకుంటోంది. ఆ పిల్ల మళ్ళీ సాధన దగ్గరకు వచ్చింది. ఆంటీ, మీరు అక్కడ నుండి లేస్తారా? ఈసారి దూరంగా నిలబడి అడిగింది. లేవను, ఖరాఖండిగా చెప్పేసింది సాధన. ఎందుకు లేవరు? పిల్లలు అడిగితే ఏదైనా చేస్తారని మా అమ్మ చెప్పింది అన్నాడు బాబు. ఇది నా సీటు, అది మీ సీటు, మీరు ఇక్కడ కూర్చోకూడదు పంతంగా అన్నది సాధన. అయితే ఇటు జరిగి కూర్చోండి, కిటికీ దగ్గర కూర్చుంటే మాకు మా అమ్మ కనబడుతుంది అన్నది పాప. పాప వాళ్ళ అమ్మమ్మ అలా ఎదిరించి మాట్లాడవద్దని వారించడం లేదు. ఏదో లోకంలో ఉంది. అసలు ఇవేమీ పట్టించుకోవడం లేదు. అది సాధనకు కోపం తెప్పిస్తోంది. పిల్లలకు తెలియకపోయినా పెద్దావిడికైనా తెలియాలి కదా అని లోపల తిట్టుకుంది. రైల్వే సర్వర్లు మీల్స్ టిఫిన్స్ తీసుకుని వచ్చారు. ఆవిడ 2 ప్లేట్లు ఇడ్లీ తీసుకుంది. సాధన కూడా 1 ప్లేట్ ఇడ్లీ తీసుకుంది. అమ్మమ్మ, చట్నీ కారంగా ఉంది, నెయ్యి వెయ్యి అంది పాప. ఇక్కడ నెయ్యి ఉండదు తల్లి, ఇలాగే తినాలి అని ఇడ్లీ ముక్క తక్కువ చట్నీ అద్దె పెడుతోంది. నాకు వద్దు అని చిరాకుగా ఊసేసింది పాప. నాకు సాంబార్తో పెట్టు అన్నాడు బాబు. ఆవిడ అలాగే నాన్న అంటూ ఓపికగా సాంబారుతో ఒక్కో ముక్క పెడుతోంది. చి, బాలేదమ్మమ్మ, మా అమ్మ బాగా చేస్తుంది అన్నాడు బాబు. ఇలా పేచీ పెడితే బొజ్జ నిండదు. మా అమ్మ కదూ, మా బాబు కదూ అంటూ ఇద్దరికీ తినిపించింది ఆవిడ. కానీ ఆవిడేమీ తినలేదు. అక్కడంతా ఇడ్లీ సాంబారు మరకలు పడ్డాయి. సీటు మీద కూడా పడింది. సాధనకు అదంతా అపరిశుభ్రంగా అనిపించింది. ఇడ్లీ కూడా తినబుద్ధి కాలేదు. నిన్నటి నుండి అత్తగారి మీద భర్త మీద కోపంతో ఆహారం సరిగా తినలేదు. ఇప్పుడు ఈ పిల్లల అల్లరి చూస్తుంటే విసుగుతో తినాలనిపించడం లేదు. కానీ ఆకలి వేస్తోంది. కిటికీలో నుండి బయటకు చూస్తూ గబగబా నోట్లో కుక్కేసుకుంది. లేచి బయటకు వెళ్ళి వాష్ బేసిన్ దగ్గర చేయి కడుక్కుని వచ్చి కూర్చుంది. ఆవిడ పిల్లలకు వాష్ బేసిన్ వైపు తీసుకువెళ్ళి వాళ్ళ చేతులు మూతి కడిగి బ్యాగ్లోంచి టవల్ తీసి తుడిచింది. తర్వాత ఒక టిష్యూ పేపర్ తీసుకుని సీట్ మీద శుభ్రంగా తుడిచింది. ఇక నేను పడుకుంటాను ఆవిడతో అన్నది సాధన. సరేనమ్మా అని తల ఊపింది. సాధన బెర్త్ మీద దుప్పటి వేసుకుని పడుకుంది. పిల్లలకు మళ్ళీ కూర్చునే అవకాశం ఇవ్వకుండా. సాధనపై బెర్త్ మీదకు ప్రయాణికులు వచ్చేశారు. పిల్లలు పడుకోకుండా కింద సీట్లో కూర్చోవడం వల్ల ఆవిడ అప్పర్ బెర్త్ వేసుకోకుండా కూర్చోనుంది. పిల్లలు పడుకోవడానికి చాలా పేచీ పెడుతున్నారు. సాధనకు నిద్ర రావడం లేదు.
నిన్న ఉదయం జరిగిన సంభాషణ గుర్తుకు వచ్చింది. సాధన, నితిన్లకు వివాహం జరిగి 5 ఏళ్లయింది. నితిన్ తండ్రి రామారావు పెళ్లికి ఏడాది ముందే హార్ట్అటాక్ వచ్చి కాలం చేశాడు. తల్లి సుశీల సౌమ్య స్వభావం కలది. వారిద్దరూ అన్యోన్య దంపతులు. భర్త మరణం ఆమెను కుంగదీసింది. నితిన్ ఒక్కడే వారి ప్రేమ ఫలం. నితిన్ అమ్మ పరిస్థితి చూడు. నువ్వు పెళ్లి చేసుకుంటే కోడలు ఇంట్లో తిరుగుతుంటే కాస్త సందడిగా ఉంటుంది. మనవడో మనవరాలో ఇంట్లో పారాడుతుంటే అమ్మ త్వరలో మామూలు మనిషి అవుతుంది అని బంధువులందరూ చెప్పారు. దాంతో నితిన్ ఉద్యోగం వచ్చిన వెంటనే పెళ్లికి సుముఖత చూపించాడు. పెళ్లిళ్ల పేరయ్య తెచ్చిన సంబంధాలలో సాధన ఫోటో నితిన్కి బాగా నచ్చింది. సుశీల కూడా పెళ్లికి అంగీకారం తెలిపింది. సాధన ఇంజనీరింగ్ చదివి ఉద్యోగాల వేటలో ఉంది. పెళ్లి చూపులు జరిగాయి. ఇరు పక్షాలు పరస్పరం ఇష్టపడ్డారు. కట్న కానుకలేమీ వద్దు. అమ్మాయి ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు. తనకు ఉద్యోగం చేయడం ఇష్టమైతే మాకు అభ్యంతరం లేదు. మా ఇంట్లో ఒకరుగా కలిసిపోతే చాలు అన్నది సుశీల. ఆ మాటలకు అందరూ సాధన అదృష్టానికి పొంగిపోయారు. సాధన, మనం కుటుంబ నియంత్రణ పద్ధతులు పాటించిన అవసరం లేదు. మా అమ్మ తిరిగి మామూలు మనిషి కావాలంటే పసిపిల్లల వల్లే సాధ్యమవుతుంది. ఇది నా అభ్యర్థన అనుకో, మొదటి రాత్రి భార్యతో అన్నాడు నితిన్. సరే, మీ ఇష్టమే నా ఇష్టం అన్నది సాధన. సాధన ఇంట్లో కలిసిపోయింది అనడం కన్నా ఆ ఇంట్లో ఆమెకు ఎదురు లేదు. ఎవరు ఏ విషయంలోనూ అభ్యంతరం పెట్టరు. ఆమెకు ఆడుతూ పాడుతూ రోజులు గడుస్తున్నాయి. పెళ్ళయి 2 ఏళ్లయింది. ఇంకా నువ్వు నెల తప్పలేదు. మీరేమైనా ఇప్పుడే పిల్లలు వద్దనుకున్నారా? కోడలతో అన్నది సుశీల. లేదత్తయ్య గారు, అలాంటిదేమీ లేదు సిగ్గుపడుతూ అంది సాధన. అయితే ఒకసారి వెళ్ళి డాక్టర్ని కలవండి అన్నది సుశీల. ఆ సాయంత్రం డాక్టర్ దగ్గరకు వెళ్ళారు నితిన్, సాధన. అన్ని రకాల పరీక్షలు, స్కానింగ్లు చేసిన పిదప పీసీఓడి ఉండటం వల్ల అండం ఫలదీకరణం చెందడం లేదు. క్రమం తప్పకుండా మందులు వాడాలి అని డాక్టర్ చెప్పారు. అప్పటి నుండి మందులు వాడుతూనే ఉంది సాధన. కానీ ఇంకా గర్భం రాలేదు. దీనితో సాధనలో తన గురించి అత్తగారు, నితిన్ ఏమైనా అనుకుంటున్నారేమో అనే ఆత్మ న్యూనతాభావం చోటు చేసుకుంది. నిన్న ఉదయం నితిన్ వాళ్ళ అమ్మతో అన్న మాటలు సాధనకు బాంబు పేల్చినట్లు అనిపించింది. అమ్మా, మన ఇల్లు ఆఫీసులు ఎక్కువగా ఉండే ఏరియాలో ఉంది. చాలా మంది ఆడవాళ్ళు ఉద్యోగాలకు వెళ్తూ పిల్లల్ని క్రెచ్లో ఉంచుతున్నారు. మన ఇల్లు పెద్దదిగా కూడా ఉంది. 2-3 పిల్లలను ఒక ఆయా సహాయంతో చూసుకోగలవా? నీకు పిల్లలతో సంతోషంగా కాలం గడుస్తుంది. నువ్వు ఉద్యోగం చేసినట్లు కూడా అవుతుంది. ఏమంటావు? నవ్వుతూ అన్నాడు నితిన్. ఊపిరి లేచి వచ్చిందంటాను నితిన్. ఇది నాకు, సాధనకు కూడా మంచి కాలక్షేపం అవుతుంది. తను కూడా ఈ మాటలు వింటే ఎగిరి గంతేస్తుంది అన్నది సుశీల. కానీ ఈ మాటలు గదిలో ఉన్న సాధన వినగానే తుళ్ళిపడింది. తనకు పిల్లలు లేరని వాళ్ళు ఎత్తి పొడిచినట్లు అనిపించింది. లోపలే తనలో తనే కుమిలిపోయింది. సాధన, నితిన్ మనిద్దరి చేత క్రిచ్ పెట్టిస్తానంటున్నాడు లోపలికి వచ్చి చెప్పింది సుశీల. సాధన జవాబు చెప్పకుండా తల అటు ఇటు ఊపింది తెచ్చిపెట్టుకున్న నవ్వుతో. నేను రేపు రాత్రికి మా ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాను. తత్కాల్లో టికెట్స్ బుక్ చేయండి భర్తతో అన్నది సాధన. ఉన్నట్లుండి ఆకస్మిక ప్రయాణం ఏంటి? నువ్వు దేనికో బాధపడుతున్నట్టు అనిపిస్తుంది. పిల్లల కోసమే అయితే దిగులు పడకు. దేవుడు మనకి ఇచ్చినప్పుడే తీసుకుందాం. అయినా మన ఇంటి నిండా పిల్లలు రాబోతున్నారు సరదాగా అన్నాడు నితిన్. అతడి నవ్వు అగ్నికి ఆజ్యం పోసినట్లయింది సాధనకు. మాట్లాడకుండా ప్రయాణానికి బట్టలు సర్దుకోవడం మొదలుపెట్టింది. ఆంటీ, లే, నేను కిటికీ దగ్గర కూర్చుంటాను తట్టి పిలుస్తోంది పాప. సాధన ఆ మాటలకు ఆలోచనల నుండి బయటకు వచ్చింది. తనను లేపినందుకు పాప వైపు కోపంగా చూసింది. ఆంటీ, తమ్ముడు కొడుతున్నాడు, నేను మీ దగ్గర కూర్చుంటాను. ఆ కోపాన్ని పాప లెక్క చేయకుండా అంది. సాధన ఆ పాప వాళ్ళ అమ్మమ్మ వైపు చూసింది. ఆవిడ దీర్ఘాలోచనలో ఉంది. పిల్లలను పట్టించుకోకుండా ఈ పెద్ద మనిషి కలలు కంటోందా?
మనసులో తిట్టుకుంది సాధన. పిల్లలు కొట్టుకుంటూ ఒకరినొకరు తోసివేసుకుంటూ అరుస్తున్నారు. అక్కడే కూర్చున్న వాళ్ళ అమ్మమ్మ తన ఆలోచనల్లో కూరుకుపోయింది. మధ్య మధ్యలో పిల్లలు తన వైపు చూస్తున్నప్పుడు ప్రేమగా చూస్తూ ఆప్యాయంగా చిరునవ్వు నవ్వుతోంది. రైలులో ప్రయాణిస్తున్న తోటి ప్రయాణికులందరూ పిల్లల అల్లరితో విసుగు చెందారు. ఇది రాత్రి సమయం. అందరం విశ్రాంతిగా నిద్రపోవాలనుకుంటాం. మీ పిల్లలు చాలా అల్లరి చేస్తున్నారు. మీరేమో పట్టించుకోవడం లేదు. కట్టడి కూడా చేయడం లేదు. మీ వైఖరి మాకు నచ్చడం లేదు, ఒక ప్రయాణికుడు అన్నాడు. ఏమి మనిషండి మీరు? పిల్లలు అంత అల్లరిగా ప్రవర్తిస్తుంటే వాళ్ళని ఆపకుండా చిరునవ్వుతో ప్రోత్సహిస్తున్నారు. వారికి వివరించడం మీ బాధ్యత కాదా? కోపంగా అన్నది సాధన. అమ్మయ్యా, నువ్వు గట్టిగా అరవడం వల్లనైనా ఆ పెద్దావిడ సిగ్గుపడి పిల్లల అల్లరిని ఆపుతుందేమో అమ్మాయి అన్నాడు ఒక ప్రయాణికుడు. నేను ఒక నిజాన్ని ఈ పిల్లలకు ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నాను. కొన్ని క్షణాలు ఆగి అంది ఆ పిల్లల అమ్మమ్మ. అల్లరి ఆపమని ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నారా? మీ మాటలకు అర్థమేంటి? చిరాకుగా అన్నది సాధన. నాకు భర్త లేడు, ఒక్కతే కూతురు. ఈ పిల్లలు నా కూతురు పిల్లలు. మా అల్లుడు వ్యాపారంలో నష్టపోయి బాగా అప్పులు చేశాడు. అత్యవసరమైన పని ఉందని పిల్లలను నా దగ్గర వదిలి వాళ్ళిద్దరూ హైదరాబాద్ వెళ్ళిపోయారు. అప్పుల బాధ తట్టుకోలేక నా కూతురు అల్లుడు ఆత్మహత్య చేసుకున్నారు. విషయం తెలిసి పిల్లలను అక్కడికి తీసుకువెళ్తున్నాను. వారు ఎప్పటికీ వాళ్ళ అమ్మను నాన్నలను చూడలేరనే విషయాన్ని ఎలా వివరించాలా అని అయోమయంలో ఉన్నాను. ఈ వయసులో నేను వాళ్లకు ఎంత మటుకు న్యాయం చేయగలనో అర్థం కావడం లేదు, కన్నీళ్లతో అన్నది ఆవిడ. అది విని అందరూ అవాక్కయ్యారు. ఎవరూ ఏమీ మాట్లాడలేక స్తబ్దంగా అయిపోయారు. ప్రయాణికులకు వారిపై అప్పటి వరకున్న కోపం స్థానంలో ప్రేమ, జాలి ఏర్పడ్డాయి. పిల్లలు ఇంకా తమ అల్లరిలో మునిగిపోయున్నారు. కంపార్ట్మెంట్లో అటు ఇటు పరిగెడుతూనే ఉన్నారు. ఇప్పుడు ఆ పిల్లలు క్రమశిక్షణ లేని పిల్లల్లా కనిపించడం లేదు. మృదువైన లేత పువ్వుల వలె కనిపిస్తున్న పసివాళ్లను చూస్తే హృదయం ద్రవించిపోతోంది. ఇప్పుడు ఆవిడ కూడా బాధ్యత లేని దానిలా కనిపించడం లేదు. కూతురిని అల్లుడిని పోగొట్టుకుని దీనంగా కనిపిస్తోంది. ఇద్దరు పిల్లలకు తండ్రిగా, తల్లిగా రక్షణ కల్పించే మాతృమూర్తిలాగా కనిపిస్తోంది. మన ఆలోచనలో మార్పు మన ప్రవర్తనలో మార్పుకు దారితీస్తుంది. ఒకరి పట్ల మన వైఖరి, అవగాహన ఒక్క క్షణంలో మారిపోతోంది. పరిస్థితిని బట్టి అవగాహనలో ఎంత మార్పు! సాధన మనసంతా మోగపోయింది. కాసేపు మౌనం వహించి కళ్ళు మూసుకుంది. తరువాత పిల్లలను పిలిచి తన దగ్గర కూర్చోబెట్టుకుని కబుర్లు చెప్పింది. మీరు ధైర్యంగా ఉండాలి. ఇక నుండి పిల్లలకు తల్లి, తండ్రి మీరే. దేవుడు మీకు తప్పకుండా సహాయపడతాడు. మీకు మా సహాయం అవసరమైతే నాకు ఫోన్ చేయండి అని ఆవిడకి తన ఫోన్ నంబర్ ఇచ్చింది సాధన. చాలా సంతోషమమ్మా అని చేతులు జోడించి అంది ఆవిడ. సానుకూల దృక్పథంతో చూస్తే మనలోని నెగిటివిటీ నశించి సంతృప్తి చోటు చేసుకుంటుంది. అది గ్రహించిన సాధన మనసులో ఉన్న అపార్థం తొలగిపోయింది. ఇప్పుడు అత్తగారు నితిన్ మాట్లాడిన మాటలలో ఆంతర్యం సరిగ్గా అర్థం చేసుకుంది సాధన. కథ సమాప్తమండి. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని చక్కటి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ విన్నందుకు ధన్యవాదాలండి. మరలా మరో చక్కటి కథతో కలుసుకున్నామండి. అంతవరకు సెలవు మరి.